ముందుగా ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు కొంతాల శ్రీనివాస్. గాయత్రీదేవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుని. గడిచిన ఈ సంవత్సరంన్నరలో ఈ విద్యా వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుస్తున్న విద్యా పాఠాలన్నీ కూడా విద్యా వ్యవస్థలో ఉన్న చెప్తున్న కూడా గత 10 సంవత్సరాల క్రితంవి దాన్ని రూపుమాపాలి, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు గురు పూజ మహోత్సవం రోజు తెలియజేయడం జరిగింది. ఆయన నిజంగా ఎంత విజనరీ అంటే ఆ ఒక్క విషయంలోనే అతని యొక్క గొప్పతనాన్ని ప్రతి విద్యా వ్యవస్థలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేశారు ముఖ్యమంత్రి గారిని. నిజంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఒక విద్యా వ్యవస్థ నిర్వాహకుడిగా అంటే ఇప్పుడు చదువుతున్న పాఠ్యాంశాలన్నీ కూడా గత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వెనుకవి అవి అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాయి. ఇందులో మార్పు రావాలనేది ఆయన సంకల్పం. ఈ సంవత్సరాల కాలంలోని చాలా మార్పులు అనేవి తీసుకొచ్చారు. ఇప్పుడే కాదు, 2014 ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సిసిఈ ప్యాటర్న్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చదివి స్టూడెంట్ వెళ్ళి ఆన్సర్ రాయడం కాకుండా సృజనాత్మకంగా అంటే సొంతంగా అతను ఆ స్టూడెంట్ ఆన్సర్ ఓన్గా ప్రిపేర్ అయ్యి రాసే విధంగా ఇప్పుడు 2015 ముఖ్యమంత్రి అయినప్పుడు, 14 ముఖ్యమంత్రి అయినప్పుడే చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని ప్రవేశపెట్టారు. అది ఈరోజు కూడా ఆ ఆచరణలోకి వస్తుంది. ఇంకా మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల్లో ఒక సృజనాత్మకతను మనం నిలబెట్టినప్పుడు ఆ విద్యార్థి ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. ఒక విద్యార్థి డెవలప్ అయితే మంచి ఉద్యోగ అవకాశాలు దొరికినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది, ఆ కుటుంబం శ్రీమంతులు అవుతారని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థలో ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి నిమిషం కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా తన దృష్టికి తీసుకుంటున్నారు. ప్రతి చివరాఖరికి యూనిట్ టెస్టులు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా వాళ్ళ యొక్క విధి విధానాలనే మార్పులు చేసుకుంటూ ప్రతి స్కూల్లో కూడా ఒకే సందర్భంలో జరిగే విధంగా తీసుకురావడం చాలా గొప్ప విషయం. అలాగే 10th క్లాస్ విషయంలో కానివ్వండి, ఇంటర్మీడియట్ బోర్డు విషయంలో కానివ్వండి, అలాగే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విషయంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చి విద్యార్థులు కూడా సులభతరంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళు చదవడానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను తీసుకురావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి, అటువంటి ఘనత ఏ విద్యాశాఖ మంత్రికి ఈ రోజు వరకు దొరకలేదు, ఒక్క లోకేష్ గారే దొరికిందని చెప్పేసి మేము భావిస్తున్నాం.